ఓం గం గణపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భూమిపై నివసించే సమస్త ప్రాణకోటిని చల్లగా చూడాలని తమ స్వార్థం కోసం యుద్ధం చేస్తూ అమాయకుల ప్రాణాలను, ఆస్తులను, ప్రకృతిని విధ్వంసం చేస్తున్న ప్రజాపాలకులు అని చెప్పుకునే నరరూప రాక్షసులను సంహరించి భూమిపై శాంతి స్థాపన జరిగి మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, గ్రహాల కదలికలు మన తలరాతను మారుస్తాయని మీకు తెలుసా? ఎన్నో ఆశలు, మరెన్నో అంచనాలతో మనం 2026 పరాభవనామ సంవత్సరం మే మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ మే మాసం మీ రాశికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతోంది? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ధనలాభాలు ఉన్నాయా? మీ ప్రేమ, కుటుంబ, వైవాహిక జీవితం, అలాగే మీ ఆరోగ్యం ఎలా ఉండబోతుంది? మీ భవిష్యత్తును మార్చే ఆ కీలకమైన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చివరిలో నేను చెప్పే స్పెషల్ అడ్వైస్ కనుక మీరు ఫాలో అయితే మీ లైఫ్ బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే నెల రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి స్త్రీ పురుషులకు పరాభవనామ సంవత్సరం మే మాసం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. నూతన బాధ్యతలు మీ మీద వచ్చి పడతాయి. ఖర్చులకు తగ్గట్టుగా వివిధ మార్గాలలో అదనపు ఆదాయము చేకూరును. మీ ప్రత్యర్థులతో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. మాస ప్రథమార్థంలో చేయు వృత్తి, వ్యాపారములు చక్కగా అనుకూలించును. ఆదాయం బాగుంటుంది. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల సహాయ సహకారములు మీకు లభించును. నూతన పనులను ప్రారంభిస్తారు. అయితే మాస ద్వితీయార్థంలో అంత బాగుండదు. అన్ని రకాలుగా ఇబ్బందులు. కుటుంబంలో శుభకార్యక్రమాలైతే జరుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త ప్రదేశాలు, సంస్కృతి, సంగీతం, అలాగే కళలను ఆస్వాదించడంలో చాలా ఉత్సాహంగా ఉంటారండి. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మే మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. మే 15 వరకు అష్టమ స్థానంలో ఉన్న బుధుడు, అలాగే మే 14 వరకు భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడి అనుకూల ప్రభావం వల్ల మీ కెరీర్, ఆర్థిక విషయాలు, అలాగే ప్రేమ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు అనేవి లభిస్తాయండి. దశమ స్థానంలో ఉన్న గురుగ్రహం దృష్టి వల్ల కుటుంబంలో సామరస్యం, ఆర్థిక స్థిరత్వం రక్షింపబడతాయి. 6వ ఇంట్లో ఉన్న రాహువు కష్టమైన పనులను సైతం సులభంగా పూర్తి చేసే ధైర్యాన్ని ఇస్తాడు. ఈ రాశి విద్యార్థులకు మాస ద్వితీయార్థంలో భాగ్యస్థానంలో సూర్యుని సంచారం వల్ల మంచి ఉత్సాహం ఉన్నప్పటికీ మీరు ప్రణాళికాబద్ధంగా చదివితేనే మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అయితే మే 11 వరకు సప్తమ స్థానంలో కుజశనుల కలయిక కారణంగా వైవాహిక జీవితం, అలాగే వ్యాపార భాగస్వామ్యాలలో అత్యంత జాగ్రత్తలు ఎంతైనా అవసరం. సూర్యుని అష్టమ స్థాన సంచారం, అలాగే లగ్నంపై శని కుజుల దృష్టి వల్ల ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు, అంటే తలనొప్పి, జ్వరం వంటివి ఎదుర్కోవచ్చును. కాబట్టి ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఈ మాసంలో అనుకూల దినములు చూసిన 3, 11, 12, 13, 19, 21, 22, 26, 31. ప్రతికూల దినములు చూసిన 1, 6, 7, 8, 15, 16, 17, 24. మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి మే మాస ప్రథమార్థంలో అన్ని విధాలా మెరుగ్గా ఉంటుందండి. మే మాస ద్వితీయార్థంలో వృత్తి, ఆరోగ్యం, అలాగే సంబంధాల పట్ల మరింత అప్రమత్తత అవసరం. మాస అంతంలో భూ సంబంధ వ్యవహార నష్టములు, శారీరక గాయాలు కలిగే అవకాశం, మనోదుఃఖములు కలుగును. సో కన్యా రాశి స్త్రీ పురుషులకు ఫైనల్గా నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, మీ కర్తవ్య నిర్వహణలో ఎలాంటి అశ్రద్ధ జొరబడకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల కష్ట సుఖాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా ఒక సమస్య మీకు ఎదురైతే దానిని ఇతరుల దృష్టికోణం నుంచి కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. కావున చక్కటి పరిహారం కొరకు మీరు ప్రతిరోజు ఉదయం హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన, స్వామికి వెన్నను సమర్పించి
మీ స్తోమతకు తగ్గట్టు నిరుపేదలకు అన్నదానం చేసిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.